హాయ్ యస్ వెల్కమ్ టు శివాన్ మాస్టర్ వీల్స్. మరి ఇలా ఉంటుంది మన సెటప్ అనేది. టెంట్ వేసుకుంటే తీసే విధానంగా ఇది, టెంట్ వేసుకునే విధానంగానే ఇది. ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యనైతే మనం మౌంటైన్సే కాదు రివర్ పక్కన కూడా నైట్ అయితే స్టే చేసాము అన్ప్రెడిక్టబుల్గానే. ఇక మనం అయితే రైడ్ అనేది ఈరోజు ఎక్కడి దాకా వెళ్తామో చూడండి. అసలుకు అన్ప్రెడిక్టబుల్గానే ఇవాళ స్టే అనేది ఉంటుంది. హయ్యస్ గుడ్ మార్నింగ్ సూర్య కాదు, బాయ్ బాయ్ వర్ష అనే చెప్పాలి. ఎందుకంటే సూర్య ఈ పక్క కూడా కనిపించడం లేదు. నైట్ అయితే మనం ఈ తండి అనే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నిన్న ఒక ఆయన హెల్ప్ చేయడంతో మనం ఆ మూల ఎక్కడో టెంట్ అయితే వేసుకున్నాం క్యాంపింగ్ రివర్ పక్కన. ఇప్పుడైతే ఇక మన రైడ్ అనేది డే 69 స్టార్ట్ చేసేసి తాండి నుంచి మనం అయితే వెళ్ళాల్సిన ప్రదేశం వైపుగా దూరంగా అయితే ఇంకా 390 కిలోమీటర్లు ఉంది. మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మన ట్రావెలింగ్ అన్ప్రెడిక్టబుల్గానే సాగుతుంది. టెంపరేచర్ లెవెల్లో అయితే నార్మల్ కంటే కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్రదేశాలలో. ఇక మనమైతే మన మాస్టర్ రైడ్ని స్టార్ట్ చేసేద్దాం ఈ బ్రిడ్జ్ వైపుగా. హాయ్ సూర్య, ఇలానే ఉండు మొత్తం ఒక 20 రోజుల వరకు ఇలానే ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనమైతే వచ్చేసాము తాండి స్టే చేసిన ప్రదేశం నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. రోడ్డు అయితే ఇక్కడ చూసేందుకు డౌన్గానే ఉంది, కాకంటే నీటి ప్రవాహము పైకి వెళ్తూనే ఉంది. చూడు, ఇప్పుడు ఆ కొండగా ఎక్కినాను, దిగుతూ ఉన్నాను, నాకేమో డౌన్గా కనిపిస్తుంది రోడ్డు. కానీ నీటి ప్రవాహానికి తెలుసు కదా అప్ ఏంటి డౌన్ ఏంటి అనేది. అట్ట చూసేందుకు డౌన్గా ఉన్నా కానీ ఇది అప్పే. ఇప్పుడైతే మనం ఆ కొండనంతా ఎక్కేసి వెళ్ళాలి. అవతలికి వెళ్తే బ్యూటిఫుల్ లొకేషన్స్గానే ఉంటాయి మొత్తం మౌంటైన్స్. వావ్ సూర్య, ఇలా ఉంటేనే మనకు నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఏ బండరాళ్ళు ఎప్పుడు పడతాయో పైనుంచి తెలియదు. వెళ్ళే దూరంగా అంటే 369 కిలోమీటర్లు వెళ్తూ ఉండడమే. ఎన్నో ఇలాంటి బ్రిడ్జిలు ఎన్నెన్నో దాటుకుంటూ పైనుంచి ఉప్పొంగుతున్న జలపాతాల మధ్యన సరస్సు, నదులు, ఎత్తైన కొండలు, మేఘాలను తాకే కొండల మధ్యన మన ట్రావెలింగ్ చూసాం. మనం ఎన్నో రకాల రోడ్స్ అయితే చూసాము. ఎడారి లాంటి భూములు, ఎవరు లేని రోడ్లు, నేషనల్ హైవే 151 అయినా కానీ అట్లా. ఇప్పుడైతే ఈ కొండలలోని నేషనల్ హైవే నెంబర్ 3 పైన మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ల్యాండ్ ఆఫ్ డ్రీమ్, ల్యాండ్ ఆఫ్ ఇంకా 324. ఎన్ని రోజులు పడుతుందో పట్టని, ఎన్ని రోజులైనా ఈ మౌంటైన్స్ మధ్యన. డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ ఆఫ్ ల్యాండ్ లదాఖ్. ఇలాంటి కొండలు, రోడ్లు, కొండల్ని చెక్కేసిన రోడ్లు చూడటమే తప్ప ఇప్పుడైతే వచ్చేసాం మనం కూడా ఇలాంటి రోడ్లలోకి. మౌంటైన్స్ ఇవే కదా శాశ్వతం భూమికి. మనం అంటే మధ్యలో వస్తాం వెళ్ళిపోతాం. ఎన్ని యుగాలైనా కానీ ఇవే శాశ్వతం, మనం కాదు. మనమైతే ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన కొండల్ని ఎక్కుకుంటూనే వస్తూ ఉన్నాము. ఇదిగో అక్కడ ఆ రోడ్డు. ఇక జిస్సా అనే ఊరికి చేరుకుందాం, తర్వాత చూద్దాం ఎటువైపు అని. రోడ్డు స్టార్ట్ అయిందంటే అక్కడ ఆ చివరి భాగాన, ఆ చివరి ప్రదేశంలో రోడ్డు స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఎక్కుకుంటా వస్తూ ఉన్నాం. కొండలకైతే అంతమే లేదు. ఆల్మోస్ట్ మనం పైకే చేరుతా పోతా ఉన్నాం. ఎంత కింద ఉన్న కొండలకి ఎంత పైకి వచ్చేసామో. ఇక్కడ వీళ్ళు మనం ఎంత హైట్లో ఉన్నామో అది కూడా మెన్షన్ చేస్తే బాగుండి ఉంటుంది. 2020-21 అప్పట్లో ఏమో ఇవన్నీ కొత్తగా నిర్మించినట్టున్నారు. సార్చు ఎప్పటికి చేరుతామో ఏమో. నేషనల్ హైవే నెంబర్ 3. ఇక్కడ కూడా మన మాస్టర్ ఎన్ని నేషనల్ హైవేస్ చూసామో ఇప్పటి వరకు మనము.
51, 151, 72, 66 అలా లెక్కలేనన్ని నేషనల్ హైవేస్ చూసాము. ఇప్పుడైతే 3 చూద్దాం. ఒకటో నేషనల్ హైవే కూడా ఎక్కడన్నా తగులుతుందేమో మనకు, చూద్దాము. అలా ప్రతి ఒక్క నేషనల్ హైవేలో తిరిగి చూస్తూ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. చూడండి, పొల్యూషన్ వెహికల్సే అరుస్తూ ఉన్నాయి. అట్లాంటిది మనం తొందర ఏం లేకుండా నిదానంగా వచ్చేస్తూ ఉన్నాం. ఇలా బ్యూటిఫుల్ బాగ్ రివర్ మనకు తోడుగా. అసలుకు ఇలాంటి ప్రదేశాలకు సైక్లింగ్ చేయాలని అనుకుంటారా ఎవరైనా? అది చూడండి, ఎండకు మెరిసిపోతున్న మంచు. అక్కడ మేఘాల లోపల సగం ఉంది, బయట సగంగా ఉంది. చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు చేత్తో పట్టుకుంటానా మంచును అనిపిస్తుంది. మొత్తం అన్నీ మంచు కొండలే, మొత్తం అన్నీ. కళ నిజమా ఇది అసలుకి? ఎక్కడ నేను ఉండేవాడిని, ఎక్కడ ఉన్నాను అసలుకి? రివర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఎంత దూరం వెళ్ళామన్నది కాదు, ఇలాంటి ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నామన్నదే సంతోషం. వెళ్ళే దూరం ఏముంది? ఇక్కడైతే ఆ నల్లని మంచు అయితే చచ్చిపోయినట్టుండదు, నల్లబడిపోయింది అది ఎందుకో మంచుగా. ఇక ఇక్కడైతే ఆ పైన ఇంత ఫ్లోగా జలపాతం యానించి కారుతుంది. అక్కడ ఉండే మంచు కొండ కరిగి కారుతా ఉంది అది నిరంతరంగా. మొత్తం ఇంకా ఆ రివర్లోనే కలుస్తూ ఉంది. ఇక ఇక్కడైతే అదొక ఊరుగా ఎన్ని పంట పొలాలు వేసేసారు వాళ్ళు, కొండలపైన అంతా పంట పొలాలుగా. అక్కడ ఒక ఊరుగా వాళ్ళు కరెంటు, నీళ్ళు, అదే ఇంకో ఊరు, అదే వాళ్ళ ప్రపంచంగా. భూ లెవెల్కి వాళ్ళు ఉన్నారు, మేమైతే మధ్యలో ఉన్నాము, వీళ్ళైతే ఇంకా హైట్లో ఉన్నారు. అలా 3 రకాలుగా ఇక్కడ. మేమే మధ్యస్థంగా ఉన్నాము, వాళ్ళు భూమికి కింద ఎక్కడో ఉన్నారు. ఈ పైన ఇంకా కొండలు చూడండి ఇంకా ఎంత ఎత్తులో ఉన్నాయో. ఆ నల్లని కొండే కరిగి కారుతా ఉండదు. మంచైనా ఆ షేప్లో ఎట్ట నిలబడిపోయిందో చూడండి, ఒక పెయింటింగ్ మాదిరిగా నిలబడిపోయింది ఆ కొండపైనట్టే మంచు అనేది. ఇప్పుడైతే వచ్చేసాము గిమూర్ అనే ఊరికి. అయితే చిన్న ఊరే, టెంపుల్ కూడా ఉంది. పక్కన రివర్కి దగ్గరగా ఇక్కడైతే క్యాంపులు, టెంట్లు, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండ్లు, గుడారాలు, టెంట్ క్యాంపింగ్లు, హౌసింగ్ అట్టా మొత్తం రివర్ సైడే. ఎట్టలేదనే ఒక్కొక్కటి ఉంటుంది, 1500, 2000 అయినా ఒక నైట్కే. నైటే కదా స్టే చేయాల్సింది రివర్ పక్కన, ఫైర్ క్యాంప్ వేసుకొని అట్టా. ఇవి కూడా అవే బ్లూ అక్కడ ఉండేటి. బాగుంటుంది మౌంటైన్స్ని చూస్తా, రివర్ పక్కన చిల్ అవుతా ఉండొచ్చు. అంటే మనం వేసేదే క్యాంపింగ్ కదా, మనకు అవసరం ఉండవు అవి పెద్దగా. కానీ ట్రావెల్ చేసే వాళ్ళు, కపుల్స్కి అయినా కానీ ఫుల్ ఎంజాయ్మెంట్గానే ఉంటుంది ఇలాంటి ప్రదేశాలలో. అనిపించింది ఒక నేమ్ బోర్డు ఈ ప్రాంతంలో రికార్డ్ చేయకూడదు ఇక్కడ. ఇక్కడైతే ఉన్నాం మనము ప్రాజెక్టు దీపక్. ఎక్కడ అటల్ టన్నల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది కదా ప్రాజెక్టు దీపక్ అని. ఇక్కడే బ్యూటిఫుల్గా ఉంది, క్లిక్ కిసిక్. జిప్సా పరిసర ప్రాంతాలు మొత్తం ఎక్కడ వెనక 1 కిలోమీటర్ నుంచి మొత్తం ఈ హోమ్ స్టేలు, రూమ్స్, అబ్బా రివర్ సైడ్ క్యాంపింగ్ మొత్తం ఏమో 2:30 అవుతా ఉండదు. ఊరుగా చూసుకుంటే ఇదే ఇంకొక 20 కిలోమీటర్ల వరకు ఈ మాదిరిగా ఊరుగా కూడా ఏం లేదు. మరి వెళ్దామా, ఇక్కడ ఆగిపోదామా? రోడ్డు అయితే చూడండి, ఆ పైన అక్కడ పోతూ ఉన్నాయి వెహికల్స్. ఒక బస్సు పోతా ఉండదు, ఆ గుట్ట ఎక్కాలి ఇప్పుడు. అన్ప్రెడిక్టబుల్గానే ఉంది, చూద్దాం
అక్కడ బ్రిడ్జిగా ఉంది, ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇంకా లంచ్గా అంటే బయలుదేరేటప్పుడే అక్కడ అదే ఆలు పరాటా తినేసాను. రాత్రి స్టే ఇప్పించిన ఆయనే పొద్దున కూడా డబ్బు కట్టేశాడని చెప్పారు. ఆయనకైతే జీవితాంతం రుణపడే ఉంటాను. అలా అప్పుడు ఆలు పరాటా తినిందే. కొన్ని స్నాక్స్గా ఉంటే తింటూ వస్తూ ఉన్నాను. లంచ్గా అయితే ఇంక చేయలేదు. ఇక్కడే ఉంటుంది ఒక అయ్యే రెస్టారెంట్లో అట్ట ఏడే తినేద్దాం. ఇంకా బండరాళ్ళు అయితే మొత్తం బండరాళ్ళుగానే. మరి చూద్దాం ఈరోజు స్టే ఈ బ్యూటిఫుల్ దొంగ ఏదో ఊరు ఇది. ఇంకా 3 కిలోమీటర్లుగా ఉంది. ఇక్కడే కనిపిస్తుంది రోడ్డు పరంగా 3 కిలోమీటర్లు అది ఊరుగా. అయితే బార్సీ బ్రిడ్జ్, అదే బార్హా ఈ రివర్కి మధ్యలో బార్సీ బ్రిడ్జ్. అది చాలా పెద్దదిగానే ఉంది. మనం వెళ్ళే రూట్ అటు ఉంటుందా వేరే రూట్ ఉంటుందా చూద్దాం. మరి బార్సీ బ్రిడ్జ్. మరి ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం లార్జెస్ట్ బ్రిడ్జ్ వైపుగా. టన్నల్ కాదు బ్రిడ్జ్. ఇప్పుడు దాకా ఇంత లార్జెస్ట్ బ్రిడ్జ్లో చూసామా? ఎక్కడా చూడలేదు కదా. ఇదైతే ఫుల్ ఓపెన్గానే నడిచి వెళ్ళేందుకు, సైకిల్ వెళ్ళేందుకు పక్కనే వేసేసారు. మనం అయితే ఇందులో వెళ్ళిపోదాం. జస్ట్ బ్రిడ్జ్లో ఎవరు లేరు, మనమే తప్ప. మరి ఓపెన్లో ఉందా ఇది లేదా? ఓపెన్లోనే ఉంది. మరి ఎందుకో వెహికల్స్ అసలుకి ఏం లేవు. చిన్న బ్రిడ్జ్ అయితే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, దీపక్ ప్రాజెక్ట్ దీపక్. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన దార్చి ఊరైతే అది. అక్కడ స్టే చేసేందుకైతే హోటల్స్ కువలుగా ఉన్నాయి. ఇంకా స్టే చేసేందుకు ప్రదేశంగా ఏదీ లేదు. పక్కనే బ్యూటిఫుల్ రివర్గా అయితే ఉంది. ఇంకా మనం ధైర్యం చేసి వెళ్ళేసి ఆ రివర్లో మన ధైర్యం కొద్దీ ఇంకా దిగేసి టెంట్ వేసుకోవాలి. ఇంకంతే, టెంట్ వేసుకోవాల్సిందే. అట్లా ఓపెన్గా ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా కిందికి దిగాలి. దారిగా అంటే ఇంకా దార్చి ఊర్లోకి వెళ్ళి ఆ నుంచి అట్టుగా దారిగా ఉన్నది. అది రివర్ అవతల మధ్యలో కూడా ప్రవాహంగా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు చూసుకున్నా కానీ ఇట్లాంటి ఊరు కాదు కదా. ఇట్లా మాదిరిగా షాప్స్ కూడా లేవు. యాడో మధ్యలో ఒక టీ బంక్ అయితే ఉన్నది. ఆ టీ బంక్ కాడ మనం ఏం స్టే చేస్తామో ఏమో తెలియడం లేదు. అందుకని ఇక్కడ స్టే చేసేందుకు టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:20 వెళ్తే ఇప్పుడు అదే ట్రన్నింగ్లు 3 ట్రన్నింగ్లు ఎక్కాల. 3 కిలోమీటర్లు. ఈ 3 ట్రన్నింగ్లు వచ్చి 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ కొండల మధ్యన 3 కిలోమీటర్లు ఎక్కేసి స్టే అసలు మ్యాప్లో కాదు కదా. ఇక్కడ చాలామంది అన్నలను అడిగినాను, 20 కిలోమీటర్ల దాకా ఎట్లాంటి ఏ బంకులు కూడా లేవు అని చెప్పారు. ఇంకా అందుకని ఇక్కడ వీళ్ళే కాస్త అంగడి ఇట్లా స్టే చేయాలనుకుంటే ఒక బెడ్ మాదిరిగా పెట్టేసి ఉన్నారు. అదో ఎవరన్నా స్టే చేయాలనుకున్న వాళ్ళ దగ్గర 250, 200 అలా తీసుకుంటూ ఉన్నారు. ఆ పెద్ద ఆమెనే అడిగాను, సరే ఉండులేనైనా నువ్వైతే 150 రూపాయలుగా ఇస్తూలే అని చెప్పింది. ఇక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసాను. 120 రూపాయలు బిల్లు వేసేసారు. అదే రోటీ థాలీ టైపులో. ఇక నైట్ స్టే చేద్దామా? వర్ష కూడా ఏం లేదు. వెళ్తే ఈ 3 కిలోమీటర్లు కొండ ఎక్కేయచ్చు, ఇంకొక 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లుగా వెళ్ళిపోవచ్చు. ఏం లేదు అవతల. మరి అందుకని ఇక్కడే స్టే చేసేందుకు ఆలోచిస్తున్నా. ఏమో చూద్దాం మరి ఏమవుతుందో. మౌంటైన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అన్నట్టే స్టే అనేది. నిన్నైతే ఎవరో తెలియని మధ్యాహ్న సమయంలో తెలియని వ్యక్తిగా ఆయన ఒక చోటికి వచ్చేసేలే, ఆ చోట నేను ఇప్పిస్తాను స్టే అని కారులో వెళ్తూ చెప్పేశారు. నేను మాట్లాడతాడేమో అనుకున్నా కారులో వెళ్తూ. కానీ ఇలా నేను టెంట్ వేసుకొని ఎక్కడన్నా ఉంటానంటే ఒక ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశానికి వచ్చేసాక నేను అక్కడే ఉంటానులే అని చెప్పి అలా స్టే అయితే ఇప్పించారు. ఇక వచ్చే దారిలో అయితే మహారాష్ట్రకు చెందిన అన్న వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ మ్యాగీ తినేదానికి చేసుకుంటూ ఉంటే నేను ఇంక వెళ్తూ హాయ్ అని చెప్తే ఎంజాయ్ అని చెప్తే ఆగాగు అని చెప్పి మాట్లాడి ఇంక వాళ్ళు కూర్చొని పెట్టుకొని ఆ మ్యాగీ అయిపోయినాక తిను అని చెప్పి అది ఇచ్చి ఇంకా కాస్త టిప్స్గా చెప్పి కొన్ని స్నాక్స్గా ఇచ్చి ఒక ఆక్సిజన్ సిలిండరే ఇచ్చి అన్నకైతే నిజంగా థ్యాంక్ఫుల్లే. ఎప్పటికైనా కానీ థ్యాంక్ఫుల్లే అన్నకైతే.
అట్లా నేను ఏదో హాయ్ అని గ్రూప్ ట్రావెలింగ్ అంటే అది ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అట్లా హాయిని పలకరించిన దానికి అన్న అయితే నిజంగా నాకు కూడా తెలుసులే, ట్రావెలింగ్ నేను కూడా చేస్తూ ఉంటాను కదా, తెలుసు ఎందుకో నీకు ఇవ్వాలనిపించింది ఇవన్నీ అని చెప్తూ అన్న చెప్పాడు. ఇంకా ఈ పొద్దు అయితే చూస్తున్నారుగా, ఇదే నేషనల్ హైవే 3, బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ బ్యాక్ సైడ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇప్పుడైతే టైం 4:30 అయిపోయింది. ఇక్కడే ఉన్నాను, మధ్యాహ్నం తిన్న హోటల్ దగ్గరే ఉన్నాను. కొండలైతే ఎక్కాలని లేదు ఇప్పుడు, అందుకని ఈరోజు ఇక్కడే స్టే చేసేసి నైట్కి ఇక్కడే ఉండేసి రేపైతే మన రైడ్ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు అయితే 33 కిలోమీటర్లు వచ్చాము. నిన్నటికి అయితే 56 కిలోమీటర్లు. నిన్న సాయంత్రంగా కాస్త స్లోప్గానే ఉండింది, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల వరకు స్లోప్గానే ఉండింది. అందుకని అంత హిల్స్ల్లో అంతగా అయిపోయింది. ఈరోజు అయితే 33 కిలోమీటర్లు, కానీ స్లోప్ కాదు కదా, ఎక్కే కొద్ది కొండగానే ఉంది. ఇప్పుడు అసలుకు ఇవి ఎక్కినేటి కొండలే కావు. వచ్చే దారిలో జస్ట్ ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జి దగ్గరే, బ్రిడ్జికి పక్కనే ఈ డాంచ్ అనే ఊరు, ఆ బ్రిడ్జి దగ్గరే ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ నుంచి 2 బ్రదర్స్ అయితే రైడర్సే కనిపించి మాట్లాడారు. కొండలంటే ఇప్పుడు కావు, నువ్వు ఎంచుకున్న మార్గమే తప్పు అని చెప్పారు. తప్పు కాదు, నేను ఎంచుకున్న మార్గమే నా పరంగా రైట్. ఎందుకంటే ఎప్పుడు కొండల్ని సులభమైన దారిలో వెళ్తే ఏముంటుంది జీవితంలో గుర్తుగా. మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు, ఉండే హోటల్గా, రూమ్గా, ఇంటిగా అంటారా, డిన్నర్ కూడా ఇక్కడే తయారు చేసేసారు. ఇక్కడే ఇక ఉండడం ఈ నైట్ అయితే. మొత్తం షాప్గా అయినా కానీ ఇదే ఉండొచ్చు, తినచ్చు, తినేదానికి ఉంటాయి, స్టే చేసేందుకు ఉంది. అట్లా తినేందుకైతే చపాతీ, సబ్జీ ఇది యమ్మీ. ఇక మాస్టర్ అయితే వాళ్ళని అడిగి ఆ లోపల పెట్టేస్తాను, అడుగుతాను ఏమంటారో. ఇలా ఓపెన్గా బయట అంటే ఏమో తెలియదు, హైవే కాబట్టి. ఇక్కడ లాక్ చేసేందుకు ఇక్కడ ఏం లేవు, ఓపెన్ లాకే చేసేయాలి. ఇక అడుగుదాం లోపల పెట్టేచ్చా అని. వాళ్ళు ఒప్పుకుంటే లోపల, ఇక లేదంటే ఇలా బయట ఓపెన్ లాక్లోనే నేషనల్ హైవే పైనే ఏమో చూద్దాం మరి. అలా ఈ చాచూ డాబా పొద్దున్న అయితే ఫొటోస్ అయితే తీసేద్దాం. నిజంగా చాలా ఫేమస్సే ఈ చాచూ డాబా అనేది. ఈ దార్చా అనే ఊర్లో చాచూ డాబా ఈ విధంగా. ఇక ఉంటాను, తిరిగి మార్నింగ్ కలుద్దాం. డే 70లో అన్ప్రెడిక్టబుల్గా మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం. ఈ స్మాల్ ట్రిబ్యూట్ టు #RanjitOnWheels అన్న.